సిటీ స్టైల్ విశేషాలు చూస్తే ఆఫీస్ కు వెళ్లాలంటే సొంత ఫ్లాషీ కార్ ఉండాల్సిందే. కొలీగ్స్ కన్నా లేటెస్ట్ బైక్ తమ దగ్గరే ఉండాలి అనుకునే వారే ఎక్కువ. వేలకు వేలు జీతాలు వచ్చే ఐటీ ఉద్యోగులకు ఇలాంటివి కామన్. కానీ ఎలాంటి ఫ్యాన్సీలకు పోకుండా తమ వంతుగా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు కేవలం సైకిల్స్ పై ఆఫీసులకు వెళ్లే సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉన్నారంటే నమ్ముతారా? ఒకసారి చూడండి. నెలంతా కంప్యూటర్లతో కుస్తీ, డెడ్లైన్ల టెన్షన్. అయినా నెల తిరిగేసరికి వేలలో జీతాలు, ఖాళీ సమయాల్లో ఫాస్ట్ ఫుడ్తో టైంపాస్. ఇది బ్రీఫ్గా సాఫ్ట్వేర్ ఉద్యోగుల జీవితంలోని పాజిటివ్ థింగ్స్. కానీ ఆరోగ్యం గురించి ఏమాత్రం పట్టించుకునే టైమే ఉండదు. ఫిట్నెస్ కోసం జిమ్కు వెళ్లేంత ఖాళీ అంతకన్నా ఉండదు. దీంతో చిన్న వయసులోనే ఎన్నో కొత్త రోగాలను తెచ్చిపెట్టుకుంటున్నారు. ఆఫీస్కు వెళ్లే టైంలోనే ఎక్సర్సైజ్ కూడా పూర్తయితే? ఈ ఆలోచన నుంచి పుట్టిందే బైక్స్ టు వర్క్ గ్రూప్. వీరంతా హైటెక్ సిటీలోని వేర్వేరు మల్టీనేషనల్ కంపెనీల్లో పనిచేసే సాఫ్ట్వేర్ ఉద్యోగులు. ఆఫీస్కు వెళ్లాలంటే మార్కెట్లో ఉన్న కాస్ట్లీ కార్లను సొంతం చేసుకునే ఫైనాన్షియల్ స్టాండర్డ్ వీళ్ళకుంది. అయినా రోజు ఆఫీస్కు వెళ్లేందుకు సైకిల్నే ఎంచుకుంటారు. దీనివల్ల 3 అడ్వాంటేజెస్ ఉంటాయి మనకి. ఏంటంటే, ఒకటి ఫిట్నెస్. ఫస్ట్ మనం చాలా రోజుల నుంచి జిమ్కి వెళ్దాం అనుకుంటాం, కానీ వీ కెనాట్ మేక్ అంటే మనం టైం తీసుకోలేము ఆఫీస్ పనుల నుంచి. ఇదేంటంటే దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఆఫీస్కి వెళ్తూనే మనం ఎక్సర్సైజ్ అయిపోతుంటుంది, అదొక అడ్వాంటేజ్. ప్లస్ ట్రాఫిక్ పొల్యూషన్. మనం ఏంటంటే ఒక కార్ వెళ్తా ఉంటే జస్ట్ ఇమాజిన్ ఎంత స్పేస్ కావాలి. అదే సైకిల్ అనుకుంటే తక్కువ స్పేస్ కావాలి. రోడ్ మీరు ట్రాఫిక్ని అవాయిడ్ చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం ట్రాఫిక్ కన్జంప్షన్ కూడా తగ్గిస్తున్నారు మీరు. తర్వాత పెట్రోల్ అండ్ డీజిల్ మీద కూడా చాలా సేవింగ్స్ ఉంటాయి మనకి. అది యూజువల్లీ మనం క్యాలిక్యులేట్ చేసుకొని చూస్తే దగ్గర యావరేజ్గా 4000 మిగులుతూ ఉంటుంది. అది బైక్ అయితే మీకు డెఫినెట్గా 2000 రూపీస్ మిగులుతూ ఉంటుంది, 2 వీలర్ అయితే. సో దాని ఒక అడ్వాంటేజ్. నగరంలో పెరుగుతున్న వాహనాల సంఖ్య, ఉక్కిరిబిక్కిరి చేసే ట్రాఫిక్, ప్రతి నెల జేబుకు చిల్లు పెడుతున్న పెట్రోల్ ధరలు, వీటి నుంచి తప్పించుకోవడానికి బెస్ట్ ఆప్షన్ సైకిల్. వీటితో పాటు తక్కువ ఖర్చుతో ఫిట్నెస్ ను మెరుగుపరుచుకోవడానికి సైక్లింగ్ ఉపయోగపడుతుంది. అందుకే ఇప్పుడు చాలా మంది ఇలా సైకిల్స్ తో ఆఫీస్ కు వెళ్తున్నారు. ఇలా స్టార్ట్ చేసిన తరువాత తమ జీవితంలో ఎంతో మార్పు వచ్చిందని చెప్తున్నారు ఈ ఐటీ ప్రొఫెషనల్స్. అరౌండ్ 25 kilometers every day I ride, and I feel it's one of the safest way to communicate. And every month previously I used to spend around 8,000 rupees on petrol itself. So I've been able to save that money right off and get new bike components. I've been spending on bike on rather than fuel. But then it's good in a way that even my kids are very inspired by this, and my house is like a bicycle shop now. నేను 1 year తీసుకున్నాను. నా బాబు డెలివరీ తర్వాత నాకు మళ్ళీ ఐ హ్యాడ్ టు గో హోమ్ బ్యాక్. మళ్ళీ ఇంటికి వెళ్ళి పాలు ఇచ్చి రావాల్సి వచ్చేది. సో సైకిల్ చాలా కన్వీనియంట్గా అనిపించింది. ఇది ఫిట్నెస్ ప్లస్ ట్రావెల్ రెండు కంబైన్డ్ ఇది ఒక మంచి సొల్యూషన్ అనిపిస్తుంది. తర్వాత సపోజ్ ఇన్ కేస్ మనం వానాకాలంలో తీయలేకపోయినా అప్పుడు ఆటోలో రావడం, ఆటో వాళ్ళతో బార్గెన్ చేయడం, వాళ్ళు మనల్ని ఫ్లీజ్ చేయడం, ఎక్కువ అడగడం, ఇవన్నీ చూసి నాకు బోర్ అయిపోయింది తర్వాత. సో సైకిల్లో రావడం బెటర్ ఆప్షన్ అనిపించింది. సైకిల్ వచ్చిన తర్వాత ఒక గ్రేట్ కాన్ఫిడెన్స్ వచ్చింది. తర్వాత ఫిట్నెస్ యాజ్ యూజువల్ అది